నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈసీ ప్రారంభించిన ఓట్ల జాబితా సమగ్ర సవరణ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అక్కడ ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆగస్టు 1 నుంచి అనర్హులను పరిశీలించి సెప్టెంబర్ 30న విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లను తొలగిస్తామని అధికారులు తెలిపారు. స్థానిక ఎన్నికల అధికారులు ఓటర్ల ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేస్తున్న సమయంలో అక్రమ వలసదారుల విషయంలో బయటపడింది. అనర్హులు, నకిలీ ఓటర్తో పాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వే ప్రారంభించినట్లుగా ఈసీ చెబుతోంది. ఇలాంటి సర్వేను చివరిసారిగా 20 ఏళ్ల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. అటు సుప్రీంకోర్టు ఈ సమగ్ర సవరణపై స్టేకు నిరాకరిస్తూనే దీనికి ఎంచుకున్న సమయంపై సందేహాలు వ్యక్తం చేస్తుంది. బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ జరుగుతున్న కొద్దీ కీలక సమాచారం వెలుగులోకి వస్తోంది. రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలైన అరారియా, కతిహార్, కిషన్గంజ్, పూర్నియాలలోని ఓటర్ల జాబితాలలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్తుల పేర్లున్నాయని తేలింది. ఈ అంశంపై ప్రస్తుతం ఈసీ క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. బీహార్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2 దశాబ్దాలుగా సీఎంగా ఉన్న నితీష్ ఇటీవల కాస్త తడబాటుకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఈసారి అధికారం దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో కనిపిస్తోంది. ఇలా అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా ఎన్నికల కోసం మోహరించిన తరుణంలో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చర్చనీయాంశంగా మారింది. బీహార్లో విదేశీయుల పేర్లు ఓటర్ జాబితాల్లో ఎలా చేరాయనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈసీ ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ విదేశీయులు ఓటర్లుగా నమోదైతే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. 2003 నాటి ఓటర్ జాబితా ప్రాతిపదికన తాము ఓటర్లను వెరిఫై చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిర్దేశిత 11 పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించి ప్రజలు ఓటును వెరిఫై చేయించుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే అధికారులు అడుగుతున్న 11 పత్రాల్లో తమకు అందుబాటులో లేని పత్రాలే చాలా ఉన్నాయని ఓటర్లు వాపోతున్నారు. విదేశీయులు ఉంటే వారి పేర్లు తొలగించాలని, అదే సమయంలో దేశ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. వివాహం, ఉద్యోగం, వలసలు వంటి కారణాలతో ఏళ్ల తరబడి స్థానికంగా లేని వారి పేర్లను ఈసారి తొలగిస్తారని కూడా అధికారులు చెబుతున్నారు. ఇది కూడా ఆందోళనకు కారణమవుతోంది. విద్య, ఉపాధి కోసం బీహారీలు అధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు వెళుతుంటారు. వారందరి ఓట్లు తీసేస్తామంటే ఎలాగనే ప్రశ్నలొస్తున్నాయి. అసలైన స్థానికుల ఓట్లకు ఇబ్బందేం లేదంటున్న అధికారుల మాటల్లో మర్మమేమిటనేది అంతుచిక్కడం లేదంటున్నారు స్థానికులు. బీహార్లోని సరిహద్దు జిల్లాల ప్రజలకు పొరుగు దేశాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో బంధువులు ఉంటారనే వాదన కూడా వినిపిస్తోంది. అక్కడున్న వారికి మత ప్రాతిపదికన స్థానికంగా మద్దతు లభిస్తుంటుంది. స్థానికుల సహాయంతోనే ఎంతోమంది బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ దేశాల ప్రజలు బీహార్ సరిహద్దు జిల్లాల్లో ఓటు హక్కును పొందారు. ఈ విషయంలో వారికి అవినీతిపరులైన అధికారులు, ఉద్యోగులు సహకరించారు. ఇలాంటి వాళ్ల సాయంతోనే విదేశీయులు వివిధ సర్టిఫికెట్లను మన దేశంలో ఈజీగా పొందుతున్నారు. చాలాసార్లు సరైన తనిఖీలు లేకుండానే ఓటు హక్కును మంజూరు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిపై కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా లేకపోలేదు. బీహార్లో 20 ఏళ్లు, కేంద్రంలో 11 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని, విదేశీయులు ఎవరైనా దేశంలోకి ప్రవేశిస్తే దానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం నితీష్ కుమార్లే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విదేశీ ఓటర్ల బలంతోనే బీహార్లో ఓసారి 40 లోక్సభ స్థానాల్లోని 39 సీట్లను, మరోసారి 40 లోక్సభ స్థానాల్లోని 33 సీట్లను ప్రధాని మోడీ గెలుచుకున్నారని విమర్శిస్తున్నాయి. ఈ విదేశీయుల దన్నుతోనే నితీష్ 20 సంవత్సరాలుగా బీహార్ అధికార పీఠంపై కూర్చున్నారా అనే ప్రశ్నలు కూడా విపక్షాల నుంచి దూసుకొస్తున్నాయి. ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా బీహార్లో 80.11% మంది ఓటర్లు లెక్కింపు ఫామ్లను నింపారని ఈసీ అంటోంది. అయితే వీటిలో ఎన్ని ఫామ్లను ఓటర్లు స్వచ్ఛందంగా చెల్లుబాటయ్యేలా నింపారో చెప్పడం లేదనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఎంతోమంది ఓటర్ల అనుమతి తీసుకోకుండానే వారి నకిలీ బొటనవేలు ముద్రలు, సంతకాలను ఉపయోగించి బూత్ లెవెల్ అధికారులు ఫామ్లను అప్లోడ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 4.66 కోట్ల డిజిటలైజ్డ్ ఫామ్లలో ఎన్ని ఆధార్, ఓటర్ ఐడీలతో ధృవీకరణ పొందాయో చెప్పాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఫేక్ అప్లోడింగ్ జరిగేందుకు ఉన్న అవకాశాలపై ఈసీ మౌనంగా ఉందంటున్నారు. బీహార్లో ఇంటింటిని తనిఖీ చేస్తున్న ఈసీ సిబ్బందికి భారీగా బంగ్లాదేశీయులు, నేపాలీలు, మయన్మార్ పౌరులు కనిపించారు. వారి వద్ద ఆధార్, రేషన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయి. అంతేకాదు వారిలో చాలామంది ఓటర్ లిస్టులో ఉండే అవకాశం ఉందని ఈసీ భావిస్తోంది. అందుకే ఆగస్టు తర్వాత వారిని విచారించి జాబితా నుంచి తొలగిస్తామని తెలిపింది.
సెప్టెంబర్లో విడుదల చేసే తుది ఓటర్ జాబితాలో విదేశీయుల పేర్లు ఉండవని స్పష్టం చేసింది. అయితే ప్రతిపక్షాలకు వచ్చే ఓట్లను తొలగించడానికే కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఈసీ ఈ ప్రక్రియ చేపట్టిందని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పక్షాలు ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధార్ కార్డును పౌరసత్వ గుర్తింపుగా పరిగణించకపోతే పేదలు, వృద్ధులు ఇప్పటికిప్పుడు కుల, నివాస, జనన ధృవపత్రాలు ఎలా తీసుకురాగలరని ప్రశ్నించాయి. పిటిషన్లను విచారించిన సుప్రీం ఓటర్ జాబితా సమగ్ర సవరణ రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. అలాగే సమగ్ర సవరణ కోసం ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవాలని ఈసీకి సూచించింది. బీహార్లో ప్రస్తుతం 77,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు, ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ పార్టీల కార్యకర్తలు సమగ్ర సవరణలో పాల్గొంటున్నారు. 7.8 కోట్ల మంది ఓటర్లను వీరు తనిఖీ చేయనున్నారు. మరోవైపు బీహార్ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణను నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. చాలా రాష్ట్రాల్లో భారీగా అక్రమ విదేశీ వలసదారులు ఉంటున్నారు. వారిలో చాలా మంది ఓటర్ లిస్టులో ఉండే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. విదేశీయులను ఓటర్ లిస్టు నుంచి తొలగించేందుకే సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రభుత్వాల పదవీకాలం వచ్చే ఏడాది మే కల్లా ముగియనుంది. దీంతో బీహార్ తర్వాత ఆ రాష్ట్రాల్లోనే ఓటర్ జాబితా సమగ్ర సవరణ చేపడతామని ఈసీ స్పష్టం చేసింది. ఇక్కడ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఉద్దేశం మంచిదే అయినా ఎన్నికలు దగ్గర పడేదాకా ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేస్తూ పోతే ఎవరికీ అభ్యంతరాలు ఉండబోవనే వాదన గట్టిగా వినిపిస్తోంది. 2 దశాబ్దాలుగా సమగ్ర సవరణ ఎందుకు చేయలేదని కూడా ఈసీకి ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఈసీ చాలా ప్రశ్నలకు నేరుగా కాకుండా డొంక తిరుగుడు సమాధానం చెబుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ల జాబితాపై సమస్య సద్దుమణగకపోగా ఇప్పుడు కొత్తగా బీహార్ ఓటర్ల జాబితాపై రగడ మొదలైంది. బీహార్లో ఓటర్ల జాబితాల సమగ్ర సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటర్ల జాబితా సవరణపై స్టే విధించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాజ్యాంగం ప్రకారం ఈసీకి ఈ ప్రక్రియను నిర్వహించే అధికారం ఉందన్న సుప్రీంకోర్టు అసెంబ్లీ ఎన్నికలకు నెలల ముందు సమగ్ర సవరణ నిర్వహించాలనే ఈసీ నిర్ణయంపై సందేహాలను వ్యక్తం చేసింది. బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ రాజకీయ రంగు పులుముకుంది. పలు పార్టీలు సమగ్ర సవరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జోయ్మాల్యా బాక్షితో ధర్మాసనం విచారణ చేపట్టింది. బీహార్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై స్టే విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అఫిడవిట్ దాఖలు చేయడానికి ఎన్నికల కమిషన్కు ఇంకా సమయం ఉందని పేర్కొన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులను చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలుగా పరిగణించాలని ఈసీని ఆదేశించింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ నిర్వహించడం సమస్య కాదు. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ ప్రక్రియ నిర్వహించగలరా అనే విషయంపై సందేహాలున్నాయని సుప్రీం తేల్చి చెప్పింది. దాదాపు 8 కోట్ల మంది జనాభా ఈ ఇంటెన్సివ్ సమీక్షకు లోబడి ఉండడంతో దీన్ని రాబోయే ఎన్నికలతో అనుసంధానించడం సాధ్యమేనా అని ఈసీని ప్రశ్నించింది ధర్మాసనం. బీహార్లో సమగ్ర సవరణ ప్రక్రియను నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఎందుకు అనుసంధానించాలి? ఎన్నికలతో సంబంధం లేకుండా సమగ్ర సవరణ తర్వాత ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది. ఈ నెల 28న తదుపరి విచారణలో సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు ఓటర్ల సవరణ జాబితా ముసాయిదాను ప్రచురించొద్దని ఈసీని ఆదేశించింది. ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేకుండా దేశం మొత్తం మీద స్వతంత్రంగా జరుపుతున్న కార్యక్రమమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటర్ జాబితాకు సమగ్ర సవరణ చేపట్టిన ఈసీ పౌరసత్వం గురించి ఇప్పుడు ఎందుకు ధృవీకరణ జరుపుతోందనే సందేహాలు కూడా వచ్చాయి. పౌరసత్వాన్ని ధృవీకరించుకోవడమే ఈసీ ఉద్దేశమైతే ఆ ప్రక్రియను ముందుగానే చేపట్టి ఉండాల్సిందని జడ్జిలు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అది కొద్దిగా ఆలస్యమైందని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో పౌరసత్వాన్ని ధృవీకరించే అధికారం ఈసీకి లేదని, ఆ అధికారం కేంద్ర హోంశాఖదని సుప్రీం స్పష్టం చేసింది. బీహార్లో 60% ఓటర్ల తనిఖీ పూర్తయిందని ఈసీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పారు. ఓటర్లను సంప్రదించకుండా వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఉద్దేశం నిజాయితీని తాము శంకించడం లేదన్న ధర్మాసనం ప్రత్యేక సవరణ చేపట్టకుండా ఎన్నికల సంఘాన్ని అడ్డుకోవాలని భావించడం లేదని తెలిపింది. అలాగే ప్రత్యేక సవరణతో సమస్య లేదని, చేపట్టిన సమయమే అసలు సమస్య అని పేర్కొంది. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ఆమోదిస్తున్నామని, కానీ ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టారో చెప్పాలని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్న పిటిషనర్ల వాదనను తిరస్కరించింది. ఓటర్ల జాబితా సవరణ అనేది చాలా ముఖ్యమైన విషయమని చెప్పడంలో సందేహం లేదని, ఇది ప్రజాస్వామ్య మూలాలు, ఓటుకు ఉన్న శక్తికి సంబంధించిన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది.
పిటిషనర్లు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని సూచించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 21వ తేదీ నాటికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. ప్రత్యేక సవరణలో ఓటర్ల అర్హతను నిర్ధారించడానికి ఆధార్ కార్డును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఓటరు తప్పనిసరిగా భారతీయుడై ఉండాలని, ఆధార్ కార్డు అనేది ప్రజల పౌరసత్వానికి ధృవీకరణ కాదని ఈసీ బదులిచ్చింది. గత నెల 25న బీహార్లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం తర్వాతే రాజకీయ దుమారం చెలరేగింది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పూనుకుంది. ఈసీ తీరుతో అర్హత ఉన్న ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుందని, ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని పిటిషనర్లు వాదించారు. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందని సుప్రీం ధ్వజమెత్తింది. ఈ నెల 25 కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకుంటే ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. ఈ రివిజన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకే ఈ కసరత్తు చేపట్టారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారని ఆరోపణలు చేశాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న తరుణంలో సమగ్ర సవరణ నిలిపివేయాలని విపక్షాలు కోరాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తీరును ధర్మాసనం తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఎన్నికల కమిషన్కి అధికారం ఉంది, అందులో ఎవరికి అనుమానమే లేదు. అధికారం ఉంది కనుక వాళ్ళు ఆ ప్రక్రియ చేపట్టినప్పుడు దానిపైన స్టే ఇవ్వలేదు. కానీ ప్రాసెస్ అండ్ టైమింగ్ను క్వశ్చన్ చేశాయి. ప్రాసెస్లో ముఖ్యమైనది ఏంటంటే, మీకు ఈ ఎన్నికల కమిషన్ ఏం చేసింది, 11 డాక్యుమెంట్లను వెరిఫికేషన్కు ఆధారంగా తీసుకుంది. ఇందులో ఆధార్ లేదు, రేషన్ కార్డు లేదు, ఈపీఐ కార్డు అని ఇస్తారు మనకు, అంటే ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని. ఈ 3 లేదు. అంటే నీవు గత ఎన్నికల్లో ఓటర్ ఐడిని చూపెట్టి ఓటు వేసినా ఇప్పుడు నీవు ఓటర్గా చూపెట్టాలి అంటే అది పనిచేయదు. ప్రతి సర్టిఫికేట్కు ఆధార్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలన్నా ఆధార్ కార్డు కావాలి, ఏది కావాలన్నా ఆధార్. కానీ దీనికి మాత్రం ఆధార్ కార్డు పనిచేయదు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోందని సిఈసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. అనర్హుల పేర్లను తొలగించి అర్హులైన పౌరులను మాత్రమే ఓటర్ల జాబితాలో చేర్చడానికి 2 దశాబ్దాలుగా తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు ఈసీ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పింది. అయితే బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రక్రియపై విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా బీజేపీ రిగ్గింగ్కు పాల్పడిందని, ఇప్పుడు బీహార్లో కూడా అదే మాదిరిగా ఎన్డీఏ చేయబోతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని పేర్కొన్నారు. బీజేపీ కోసం ఈసీ కూడా ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం మీద ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సమగ్ర సవరణపై స్టే ఇవ్వకపోయినా ముసాయిదా జాబితా ప్రచురించొద్దని సుప్రీం ఆదేశించడం చిన్న విషయం కాదంటున్నాయి విపక్షాలు. ఖచ్చితంగా సుప్రీం లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ సహేతుక సమాధానాలు చెప్పాల్సి ఉందని అంటున్నాయి. మరోవైపు ఈసీ కూడా సుప్రీం ప్రశ్నలపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. సుప్రీంలో దాఖలు చేసే అఫిడవిట్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తామని ఈసీ చెబుతోంది. మరి అఫిడవిట్ చూశాక సుప్రీం ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది, సమగ్ర సవరణ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కీలకంగా మారే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి ఎన్నికలకు ముందు ఈసీ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ బీహార్లో ఓటర్ల జాబితా ఖరారుకు పౌరసత్వానికి ముడిపెట్టడంతో రగడ మొదలైంది. లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోతారన్న ఊహాగానాలు మరింతగా రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. మతం ఆధారంగా ఓటర్లను తొలగిస్తారని కూడా ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. బీహార్ రాజకీయాలకు కీలకమైన సీమాంచల్ ఫలితాలు ప్రభావితమయ్యేలా సమగ్ర సవరణ ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. బీహార్లో పోటాపోటీ రాజకీయం నడుస్తోంది. ఏ పార్టీ కూడా ప్రత్యర్థుల కంటే మరీ ఎక్కువ బలంగా లేకపోవడం, ఎవరికి ఏకపక్షంగా ఓట్లు పడే పరిస్థితి లేకపోవడం సమగ్ర సవరణను మరింత సున్నితంగా మారుస్తోంది. గత ఎన్నికల్లో 1-2 స్థానాల్లో ఉన్న పార్టీలకు సీట్ల పరంగా, ఓట్ల పరంగా చాలా తక్కువ తేడా ఉంది. అందుకే 1% ఓటర్లు అటూ ఇటైనా అధికారం చేతులు మారే ఛాన్స్ లేకపోలేదు. అందులోనూ సీమాంచల్ ప్రాంతం బీహార్ పీఠం కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. ఇక్కడే ఎక్కువ మంది ఓటర్లను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. ఎన్డీఏకు పెద్దగా ఓట్లు పడని ప్రాంతాలు, ముఖ్యంగా సీమాంచల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించి ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని అవి ఆరోపిస్తున్నాయి. 1% ఓట్ల తొలగింపు అనేది ఎన్నికల ఫలితాలపై, ముఖ్యంగా
స్వల్ప మెజారిటీతో గెలుపోటములు నమోదైన సుమారు 35 కీలక నియోజకవర్గాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. బీహార్లో మొత్తం 7.90 కోట్ల మంది ఓటర్లున్నారు. సవరణలో భాగంగా బూతుల నుంచి 1% మంది పేర్లు తొలగిస్తే సుమారు 7,90,000 మంది ఓటర్లు తమ పేర్లను కోల్పోతారని తేజస్వి అంచనా వేస్తున్నారు. దీన్ని నియోజకవర్గాల వారీగా విశ్లేషిస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున 3,251 మంది ఓటర్లు తమ హక్కును కోల్పోతారు. సమగ్ర సవరణతో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,200 మంది పేర్లను జాబితా నుంచి తొలగించడం అనేది మామూలు విషయం కాదు. ఈ సంఖ్య ఎందుకు ఇంత కీలకమో అర్థం చేసుకోవాలంటే ఓసారి బీహార్ అసెంబ్లీ గత ఎన్నికల ఫలితాలను పరిశీలించాల్సిందే. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లున్నాయి. 2020 ఎన్నికల్లో 35 నియోజకవర్గాల్లో విజయం ఓటమి మధ్య తేడా 3,200 ఓట్ల కంటే తక్కువే. 10 సీట్లలో గెలుపోటముల మధ్య తేడా కేవలం 12 నుంచి 951 ఓట్లే. అలాగే 52 సీట్లలో గెలుపోటముల తేడా 5,000 ఓట్ల లోపే ఉన్నాయి. ఈ స్వల్ప తేడాలను దృష్టిలో పెట్టుకుంటే 1% ఓటర్ల తొలగింపు కూడా అనేక సీట్లలో గెలుపోటములను ప్రభావితం చేస్తుందని తేజస్వి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర సవరణ పేరుతో అతి వెనకబడిన దళిత మైనారిటీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని తేజస్వి సహా ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ వెనుక అనేక దురుద్దేశాలు కనిపిస్తున్నాయని ఆర్జేడీ ఆరోపిస్తోంది. ఓటర్లకు రసీదులు ఇవ్వకపోవడం, తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి ఎటువంటి వ్యవస్థ లేకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సరైన ఓటరే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న బీజేపీ వాదన సమంజసమే అయినప్పటికీ ఈ ప్రక్రియలో అత్యంత పారదర్శకత, బాధ్యత అవసరమని ప్రతిపక్షం వాదిస్తోంది. ఎవరి పేర్లను తొలగించినా దానికి స్పష్టమైన కారణం, ఆ ఓటర్లకు తెలియజేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఈసీ సమగ్ర సవరణకు ఎన్డీఏ పూర్తి మద్దతు పలుకుతోంది. కేవలం ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, అక్రమ ఓటర్లు జాబితాలో ఉండాలని ఆర్జేడీ కోరుకుంటోందని ఆక్షేపించింది. మొత్తం మీద ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చకుండా పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడటం ఈసీకి అతిపెద్ద సవాలని చెప్పుకోవాలి. ఈ వివాదం బీహార్ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించడమే కాకుండా ఓటరు నమోదు, తొలగింపు ప్రక్రియల విశ్వసనీయతపై అనుమానాలను కలిగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీహార్ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్. బీహార్లో ఈవేళ బీజేపీ సపోర్ట్ చేసే ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ కనుక ఆ ప్రభుత్వం ఓడిపోతే పెద్ద ఎత్తుగా బలం వ్యతిరేక అపోజిషన్కి ఇండియా అలయన్స్కి వస్తుంది. సో వాళ్ళు అనుమానించేది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఓటర్లు కొంతమంది మైనారిటీలు వీళ్ళు తీసేస్తారు, మనకు నష్టం అని. తప్పకుండా అది న్యాయమైన అనుమానం. సమగ్ర సవరణపై అభ్యంతరాలు వస్తున్న తరుణంలో ఈసీ బీహార్ ఓటర్లకు కొన్ని సూచనలు చేసింది. ఈ నెల 25 కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకుంటే ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తారన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. బూత్ స్థాయి అధికారి మీకు అందించిన ఎన్యుమరేషన్ ఫారం నింపి డాక్యుమెంట్లు, ఫోటో జతచేసి ఇవ్వండి. సరైన పత్రాలు సిద్ధంగా లేని పక్షంలో నింపిన ఫారం ఇచ్చేస్తే సరిపోతుంది. తగిన డాక్యుమెంట్లు ఉంటే దరఖాస్తును ప్రాసెస్ చేయడం సులువు. లేని పక్షంలో అంతిమంగా సదరు అధికారి స్థానికంగా విచారించి నిర్ణయం తీసుకుంటారనేది ఈసీ ప్రకటన సారాంశం. మయన్మార్, బంగ్లాదేశ్ల నుంచి బీహార్కు అక్రమ వలసలు అధికంగా ఉండగా మరోపక్క లక్షలాది మంది బీహారీ యువకులు ఇతర రాష్ట్రాలకు ఉపాధికి వలసపోతున్న తరుణంలో జాబితాను ప్రక్షాళించకపోతే ఎలా అన్నది ఈసీ, దాని సమర్థకుల వాదన. 2003 జనవరి 1 తర్వాత జాబితాలోకి ఎక్కిన వారందరినీ ఈసీ అనుమానిస్తుందని అర్థం. అంతేనా, ఆనాటి నుంచి నేటి వరకు జరిగిన 5 పార్లమెంట్, 5 అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా అక్రమంగా ఓటేశారని కూడా ఒప్పుకున్నట్టే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితాలనే ఏడాది కాలంగా చేర్పులు, తొలగింపులతో అప్డేట్ చేసుకుంటూ పోయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వాటినే వాడటానికి గత నెలలోనే కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు తీర్మానించుకున్న తరువాత హఠాత్తుగా ఈసీకి ఈ బుద్ధి ఎందుకు పుట్టిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సిద్ధం చేసిన జాబితాలో అనుమానాస్పద అంశాలేవీ లేవని స్థానిక అధికారులు చెబుతున్నప్పటికీ బీజేపీ వ్యతిరేక ఓటర్ల ఏరివేత లక్ష్యంగానే ఈసీ హఠాత్తుగా ఈ నిర్ణయానికొచ్చిందని విపక్షాల విమర్శ. ఇంటింటికి పోయి సర్వేలు చేయడం నుంచి జాబితాలు సిద్ధం చేయడం వరకు సమస్తము 2 నెలల్లోనే చక్కబెట్టగల వ్యవస్థ తన దగ్గర ఉందని, వేలాది మందిని రంగంలోకి దించానని ఈసీ చెప్పుకుంటోంది. కానీ కొత్తగా ఓటర్లైన దాదాపు 3 కోట్ల మంది బీహారీల్లో ఎంతమంది తమ పుట్టుక, ఊరు, చదువుతో పాటు తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలను చూపించి 1955 నాటి ఎన్ఆర్సీ నిర్దేశించిన రీతిలో తమ పౌరసత్వాన్ని ఇంత తక్కువ టైంలో రుజువు చేసుకోగలరన్నది ప్రశ్న. ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్లు 2025 ఈ నెల 25లోగా ఎప్పుడైనా తమ పత్రాలను ఇవ్వొచ్చని ఈసీ చెప్పింది. అలాగే అభ్యంతరాల పరిశీలన సమయంలో కూడా పత్రాలు అందించొచ్చని సూచించింది. ఈ ప్రక్రియలో మార్పులపై వస్తున్న వార్తలను నమ్మవద్దని, తప్పుడు సమాచారంతో ప్రజలను అయోమయానికి గురిచేయొద్దని కూడా ఈసీ విజ్ఞప్తి చేసింది. సమగ్ర సవరణ పూర్తి చేసి ఓటర్ జాబితా ముసాయిదా
ఆగస్టు 1 నాటికి విడుదల చేస్తామని తెలిపింది. పాత ఓటర్లు పత్రాలు సమర్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పింది. ఇక్కడ ఓటర్లను తొలగించడం తమ ఉద్దేశం కాదని, కేవలం అనర్హుల ఏరివేతకే పరిమితమవుతామని ఈసీ చెబుతున్నా ప్రతిపక్షాలు మాత్రం అసలు ఉద్దేశాన్ని తప్పుబడుతున్నాయి. మరి సుప్రీం ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలు వివాదాస్పదం అవుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది.